ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి నేతలకు ఉత్తరాంధ్ర కలవరపాటును గురిచేస్తుంది. ఉత్తరాంధ్ర పరిణామాలు ఆ పార్టీలను తీవ్రంగా కలచివేస్తున్నాయి. దాంతో రాబోయే ఎన్నికల నాటికి ఉత్తరాంధ్రలో పట్టు కోల్పోయే ప్రమాదం ఉండొచ్చా అని ఆందోళన చెందుతుంది. అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే పరిష్కార మార్గాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే విజయనగరంలోని నెల్లిమర్ల వేదికగా మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పూనుకుంటోంది. అయితే మహానాడు ద్వారా దక్కే ప్రయోజనం ఎంత, దాని ప్రభావం ఎంత ఉండొచ్చు, దాని కారణంగా అదనంగా వనగూరేది ఏమిటి, ఇలాంటి అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 2 ఏళ్లుగా జరుగుతున్న పరిణామాలు తీవ్రమైనటువంటి సమస్యకు కారణాలుగా మారుతున్నాయి. అందులో ఒకటి విశాఖ కేంద్రంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నాలు, అందులో పనిచేస్తున్న సిబ్బందిని సాగనంపేసేటువంటి కార్యక్రమం, వీఆర్ఎస్ తీసుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ కార్మికులకు కూడా ఎటువంటి పరిహారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నటువంటి వైనం, ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద తలనొప్పిగా మారబోతున్న సంకేతాన్ని అయితే ఇస్తున్నాయి. ఉత్తరాంధ్ర సెంటిమెంట్గా ఉన్న స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం ఏం చేయలేకపోయింది అనే మాట వినిపిస్తుంది. దానికి తోడు విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి భూ ఆక్రమణలు, భూ పందేరాలు తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద తలనొప్పిని తీసుకురాబోతున్నాయి. 99 పైసలకే భూముల చొప్పున ఉర్సా లాంటి సంస్థల నుంచి రహేజా, సత్వా లాంటి రియల్ ఎస్టేట్ సంస్థల వరకు అందరికీ కట్టబెట్టేస్తున్న వైనం మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విశాఖలో విలువైన భూముల్ని కొన్ని కార్పొరేట్ సంస్థలకి తమకు కావలసినటువంటి వాళ్ళకి దారాదత్తం చేస్తున్నారు అనే వాదన బలపడుతోంది. ఆ క్రమంలోనే గీతం సంస్థకి అప్పనంగా 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూ ఆక్రమణలను రెగ్యులరైజ్ చేసేదానికి జీవీఎంసీలో అధికారాన్ని వాడుకున్న తీరు తార్కాణంగా మారింది. గీతం సంస్థ యజమానిగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎంపీ భరత్ లాభాల కోసం కూటమి ప్రభుత్వం దేనికైనా తెగించేస్తుంది అనే మాట బలపడుతోంది. ఈ తరుణంలో విశాఖ కేంద్రంగా జరుగుతున్నటువంటి భూభాగోతం కూటమి మెడకు చుట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ సమయంలోనే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దందాలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు అన్నీ అనేక రకాల సమస్యలకి కారణమవుతున్నాయి. విశాఖ నగరంలో స్ట్రీట్ వెండర్స్ మీద సాగించినటువంటి దౌర్జన్యాల నుంచి అనేక అంశాల వరకు తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం చేకూర్చబోతున్నాయి. వీటన్నిటికీ తోడు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా టీడీపీని ఇప్పటికే బదనాం చేసేసేటువంటి స్థాయికి చేరిపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో తెలుగుదేశం పార్టీలోనే వర్గపోరు ఉధృతంగా సాగుతోంది. కాళింగలు టీడీపీ మీద కసుబుస్సులు ఆడుతున్నారు. కాళింగ నేతలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా పోల్నాటి వెలమలకే ప్రాధాన్యత దక్కుతున్నటువంటి తీరు మీద తీవ్రంగా కలత చెందుతున్నారు. కాళింగ నేతలంతా ఏకతాటి మీదకి వచ్చి ఉద్యమానికి కూడా పూనుకునే పరిస్థితి వచ్చింది. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం ఇస్తున్నాయి. విజయనగరం జిల్లాలో కూడా ఇప్పటికే ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడం, పార్టీలో అనేక రకాల వర్గపోరు, జనసేన టీడీపీ మధ్య విభేదాలు, ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల నాటికి కూటమికి కష్టకాలాన్ని తీసుకొస్తాయా అనే ఆస్కారం ఇస్తున్నాయి. అదే సమయంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ మీద తీవ్రమైనటువంటి అభియోగాలు చుట్టుముడుతున్నాయి. అచ్చెన్నాయుడు నుంచి గుమ్మడి సంజారాణి వరకు, కొండపల్లి శ్రీనివాస నుంచి వంగల్పూడి అనిత వరకు ఉత్తరాంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలంతా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఊబిలో కూరుకుపోతున్నట్టు కనిపిస్తోంది. ఇలాంటి కారణాలతో తెలుగుదేశం పార్టీ తీవ్రంగా సతమతమవడం ఖాయం అనే మాట బలపడుతుంది. వీటన్నిటికీ తోడు ఉత్తరాంధ్రకు అన్యాయం చేసి విశాఖ లాంటి మహానగరాల్ని నిర్లక్ష్యం చేసి అమరావతి చుట్టూ అభివృద్ధి కేంద్రీకరణ పేరుతో నిధులన్నీ కుమ్మరిస్తున్నారు, ఉత్తరాంధ్ర వాసుల ఆశల మీద నీళ్లు జల్లేస్తున్నారు అనే వాదన బలపడింది. మూలపేట పోర్టు నిర్మాణ పనులు చొరవగా సాగకపోవడం, విశాఖ స్టీల్ ప్లాంట్ దాదాపుగా నిర్వీర్యమైపోయే దశకు రావడం, విజయనగరం కేంద్రంగా అనేక ఫెర్రో అల్లాయిస్ కంపెనీలకి గడ్డు పరిస్థితి చుట్టుముట్టడం, ఆఖరికి ఘనంగా చెప్పుకుంటున్న రైల్వే జోన్లో కూడా కేకే లైన్ని ఒడిశాకి అప్పగించడం, ఇలాంటివన్నీ ఉత్తరాంధ్రకి అన్యాయం చేసేటువంటి విషయాలుగా అనేక మంది భావించే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు పేరుతో నష్ట నివారణ చర్యలకు పూనుకుంటున్నప్పటికీ అది ఏమాత్రం ఉపశమనం కలిగించే దిశలో కనిపించట్లేదు. ఉత్తరాంధ్ర అంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి పట్టు కొమ్మగా ఉండడం, ఉత్తరాంధ్రలో అత్యధికంగా ఉండే బీసీలు
టీడీపీకి పూర్తి మద్దతుగా నిలవడం, ఇలాంటి కారణాలతో ఆ పార్టీ ఏకపక్ష విజయాలు సాధించింది. 2024 ఎన్నికల్లో జనసేన బీజేపీ కూడా కలిసి రావడంతో తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. కానీ తీరా 2 ఏళ్లు గడిచేసరికే కూటమికి గడ్డు పరిస్థితి అనివార్యమా అనే సంకేతాలైతే మొదలయ్యాయి. భవిష్యత్తులో ఈ సమస్యలు మరింత ముదరడం ఖాయంగా మారుతోంది. కూటమి నేతల్లో ఇదే కలవరపాటికి దారితీస్తుంది. మరి నెల్లిమర్ల వేదికగా జరగబోతున్నటువంటి మహానాడు కార్యక్రమం ఎంత మేరకు టీడీపీని కూటమిని కాపాడే దిశలో ఉంటుంది అన్నది కీలకమైనటువంటి అంశం. తెలుగుదేశం కూటమిగా అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మహానాడిని కడప రాయలసీమలో నిర్వహించింది. ఆ సమయంలో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి 10 రోజుల్లోనే పనులు ప్రారంభిస్తాం అంటూ చంద్రబాబు చెప్పిన మాట ఏడాది గడిచినా మోక్షం దక్కలేదు. ఇప్పుడు ఉత్తరాంధ్రలో మహానాడు పెట్టి భారీగా హామీలు కుమ్మరించిన, అనేక రకాల వాగ్దానాలు వెలువరించిన, దానివల్ల ప్రయోజనం ఏముంటుంది అనే మాట పలువురి నుంచి వినిపిస్తుంది. అధికారంలో ఉండగా ఏం చేశారన్నదే జనం లెక్కలేస్తారు తప్ప ఎంత చెప్పారన్నది పెద్దగా పరిగణలో తీసుకునే అవకాశం ఉండదు. చంద్రబాబు కూడా గడిచిన 2 ఏళ్ల కాలంలో ఏం చేశారు అని చెప్పి మాత్రమే జనాల్ని ఒప్పించగలరు తప్ప ఇంకా భారీగా హామీలు ఇచ్చి ఇంకేదో చేస్తామని మాటలు చెప్పి తాము ఏదో ఉద్ధరించబోతున్నట్టుగా బడాబడా కబుర్లు చెప్తే పెద్ద ప్రయోజనం ఉండదు అనే విషయం తేట తెల్లమవుతుంది. మరి ఈ తరుణంలో మహానాడులో జరగబోయేటువంటి పరిస్థితులు, చర్చలు, ఇతర రాజకీయ కార్యకలాపాల రీత్యా టీడీపీ నాయకత్వం దాన్ని గమనంలో ఉంచుకుంటుందా, దానికి తగ్గట్టుగా సాగుతుందా, ఉత్తరాంధ్ర అభివృద్ధి విషయంలో ఉత్తరాంధ్రను విస్మరించేస్తున్నారనేటువంటి వాదన మొదలైన తరుణంలో ఏ తీరున అక్కడి ఓటర్లని నచ్చజెప్తారు, ఎలా ఉత్తరాంధ్రకి తిరిగి మళ్ళీ తాము అండగా ఉంటామనే బలాన్ని కలిగిస్తారు. ఇవే వచ్చే ఎన్నికల్లో కూటమి భవిష్యత్తుని నిర్ణయించే అంశాలు.